స్టార్ట్ చేయమంటారా? ముందుగా నా పేరు దొమ్మట అర్జున్, నేను అడ్వకేటు. అయితే ముందుగా ఈ మీటింగ్కి వచ్చినటువంటి మన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఇప్పుడు ఈ సమస్య ఏంటంటే ఐటీ పార్క్ కోసం అని చెప్పేసి ఈ మధ్యలో భూ సేకరణ చేద్దామని చెప్పేసి గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ జారీ చేయకుండా పోయిన నెల అంటే పోయిన సంవత్సరం ఇప్పుడు 5/12/2024 రోజున అది ప్రైవేటు ఫంక్షన్ హాల్లో, పద్మనాయక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కొంతమంది రైతులతో మీటింగ్ ఏర్పాటు చేసి మేము ఐటీ పార్క్ కోసం అని చెప్పేసి భూములు తీసుకుంటున్నాం కాబట్టి ఈ భూములన్నిటికి కూడా మేము 13 లక్షల రేట్ ఇస్తాము అంటే ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టి మీ అన్ని అసైన్మెంట్ ల్యాండ్లు కాబట్టి మేము బలవంతంగా తీసుకునే అధికారం మాకు ఉంది అని చెప్పేసి ఆర్డీఓ గారు, అటు ఎంఆర్ఓ గారు అండ్ మన ఎమ్మెల్యే గారు ఈ విధంగా చెప్పి మీ భూములని అమ్ముకున్నారు మీరు, లేదా మీరు సాగు చేసుకుంటలేరు అనే పేరు మీద మేము తీసుకునే అధికారం మాకు ఉంది కాబట్టి మీరు తప్పనిసరిగా భూములు ఇవ్వాల్సిందే. ఒకవేళ మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా మేము తీసుకునే అధికారం మాకు ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ పేపర్ల మీద సంతకాలు పెట్టండి అని చెప్పేసి వాళ్ళని బలవంతంగా సంతకాలు సేకరించి 13 లక్షలే ఇస్తాము అని చెప్పేసి చెప్పడం వలన కొంతమంది రైతులు ఆ తెల్లారి నా దగ్గరకు వచ్చారు. ఏంటిది ఇదంతా జరుగుతుంది, అసలు ఎలాంటి మరి నోటిఫికేషన్ లేకుండా ఇది చేయొచ్చునా అనే ప్రశ్న వారి నుంచి కూడా మమ్మల్ని ప్రశ్న వేయడం జరిగింది. కాబట్టి నోటిఫికేషన్ లేకుండా, పబ్లిక్ నోటిఫికేషన్ లేకుండా, రైతుకు నోటీసులు ఇవ్వకుండా ఈ విధంగా మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని చెప్పేసి నేను ఎంఆర్ఓ గారికి 10 మంది రైతులను కలిసి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పిటిషన్ మీద సమాధానం ఇవ్వకుండా ఎవరైతే రైతులు ఆ పిటిషన్ ఇచ్చినారో వాళ్ళు నానా రకాలుగా బెదిరించుకుంటూ మీరు ఒకసారి పిటిషన్ ఇవ్వద్దు, తర్వాత మీరు ఆ భూములకి పోవద్దు, అట్లా పోతే బాగుండదు అని చెప్పేసి వాళ్ళకు నానా రకాలుగా బెదిరింపు కాల్స్ రావడం అనేది జరిగింది. ఆ విషయం కూడా నా దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఇదంతా కూడా ప్రజల భూములను అంటే అందులో ఉన్నటువంటి భూములు మొత్తము దళిత భూములే, దళితులకు అసైన్మెంట్ చేసిన భూములు. ఈ దళితులకు అసైన్మెంట్ చేసిన భూములన్నింటినీ కూడా ఈ విధంగా తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీలు లేదు అని చెప్పేసి మేము పార్టీకి రిపోర్ట్ చేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీకి రిపోర్ట్ చేసిన అధిష్టానం ప్రవీణ్ కుమార్ సార్ వచ్చారు, తర్వాత దివాకర్ రావు సార్ గారు వచ్చి ఆ రోజు ములకల్లో మీటింగ్ పెట్టారు. ములకల్లో మీటింగ్ పెట్టిన రోజు ఎవరిని బయటికి రానియకుండా పోలీసులను పెట్టి ఒక కర్ఫ్యూ లెక్క అక్కడ పెద్ద ఎత్తున పోలీసు బలగాలను దించి ఎవరిని మీటింగ్కి రాకుండా చేసినారు. ఆ చేసిన సందర్భంగా అదే రోజు నన్ను అరెస్ట్ చేయడం కూడా జరిగింది, ప్రివెంట్ అరెస్ట్. అయినప్పటికీ కూడా అంటే జనం భయపడకుండా, మేము భయపడకుండానే దీన్ని అసలు మీరు ఏ విధంగా సేకరిస్తారు, దీన్ని చట్టబద్ధంగా వెళ్ళాలి, చట్టానికి విరుద్ధంగా వెళ్ళడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీల్లేదు. రాజ్యాంగం ఆర్టికల్ 39B ప్రకారము మీరు ఒకవేళ భూములు తీసుకుంటే ఆ భూమి ఎందుకు తీసుకుంటారో చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ తీసుకున్నప్పుడు అది ప్రభుత్వ సెక్టార్ అయితేనే తీసుకొని ప్రభుత్వాని కోసం అయితేనే చేయాల్సి ఉంటుంది తప్ప దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదని చెప్పేసి 2024 నవంబర్లో 5 తారీఖు నాడు మన సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఏమిటంటే ఎప్పుడైతే ఈ ప్రభుత్వం భూములు సేకరిస్తుందో ఆ సేకరించే భూములన్నింటినీ కూడా ప్రైవేటు వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు, అంతకుముందు ఏదో ఇచ్చారు కదా అని చెప్పేసి ప్రశ్న వచ్చినప్పుడు 1970 కంటే ముందు సామ్యవాద ఆర్థిక వ్యవస్థ నడిచింది కాబట్టి ఆ సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థ ఉంది. అప్పుడు ప్రభుత్వమే తను పరిశ్రమలు పెడుతుంది కాబట్టి అప్పుడు భూములు తీసుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పేసి అప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా 1992 నుంచి నూతన ఆర్థిక విధానాలని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా అమలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా మొత్తం ప్రైవేటీకరణ జరుగుతుంది. ఈ ప్రైవేటీకరణ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైతే డెవలప్మెంట్ అవుతుందో అప్పుడు
దానికి అనుగుణంగా కూడా తీర్పులు ఇవ్వాల్సి ఉంటుంది అని డివై చంద్రచూడ్ గారు, మన చీఫ్ జస్టిస్ గారు దాన్ని ఉటంకిస్తూ ఏం చెప్పిండంటే, ఆర్టికల్ 39B ప్రకారము ఈ భూములు అంటే ప్రైవేటు వ్యక్తుల దగ్గర ఉన్నటువంటి భూములు, ప్రజల దగ్గర ఉన్నటువంటి భూములు ఓన్లీ ప్రభుత్వ సెక్టార్కు మాత్రమే తీసుకోవాలి తప్ప ప్రైవేటు వ్యక్తులకైనటువంటి పారిశ్రామికవేత్తలకు అండ్ బడా పారిశ్రామికవేత్తలకు ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు అని చెప్పి స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఇలా దీన్ని దృష్టిలో పెట్టుకోకుండా కూడా నేను మొన్న రీసెంట్లీ కలెక్టర్ గారు కూడా దీన్ని పిటిషన్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చడానికి వీల్లేదు. ఒకవేళ ప్రభుత్వానికి చిత్తశుద్ధి గిట్ట ఉంటే ఈ ప్రజలను డెవలప్మెంట్ చేయాలనుకుంటే అదే భూములలో వీళ్ళకే రోడ్డు సౌకర్యం కల్పించి, వాటర్ సౌకర్యం కల్పించి, కరెంటు సౌకర్యం కల్పించి వీళ్ళనే ఇండస్ట్రియల్ అధిపతులుగా ఎదిగే విధంగా తయారు చేయాలి తప్ప వీళ్ళ భూములు తీసుకొని ఎవరికో ఇచ్చి వీళ్ళను అందులో ఒక జీతగాళ్ళగానో ఒకటి ప్రైవేట్ ఉద్యోగస్తులుగా చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు. కాబట్టి దీన్ని మీరు ఆ విధంగా చేయొద్దు అని చెప్పేసి కలెక్టర్ గారిని కోరడం జరిగింది. కోరితే తను ఏమన్నాడంటే, మేము లీగల్గానే వెళ్తాం, ఇల్లీగల్గా వెళ్ళడానికి మా దగ్గర ఏం లేదు, మేము అట్లా ఏం చెయ్యము అని చెప్పారు. కానీ ఇది జరిగేదంతా కూడా ఇల్లీగల్ మెథడ్ జరుగుతుంది. ఇల్లీగల్ మెథడ్ ఏంటంటే చట్ట ప్రకారం పోకుండా చట్టాన్ని అమలుపరచవలసిన అధికారులు, చట్టాన్ని అమలుపరచవలసిన ఇక్కడ మన స్థానిక ఎమ్మెల్యే గారు ఈ చట్టానికి విరుద్ధంగా వెళ్ళడం జరుగుతుంది. మేము కోరేది ఏంటంటే చట్ట ప్రకారం ఫాలో కావాలి. ఈ చట్టానికి విరుద్ధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా పోవడానికి వీల్లేదని చెప్పేసి మేము కోరుతున్నాం. దీనికి ఇంకా ఏం చేస్తున్నారంటే, మేము 13 లక్షలే ఇస్తాము అనే చెప్పడం అనేది ఎంత దారుణంగా ఉన్నదంటే, బలవంతంగా దళితులతో సంతకాలు సేకరించడం అంటే ఇది SC/ST అట్రాసిటీ కేసు కూడా అవుతుంది అని చెప్పేసి మేము కలెక్టర్ గారు కూడా దాన్ని రిపోర్ట్ చేయడం జరిగింది. కాబట్టి కలెక్టర్ గారు దీని మీద వెంటనే స్పందించాలని కోరినాం. మరొకసారి కలెక్టర్ గారికి విజ్ఞప్తి ఏంటంటే, ఈ భూముల విషయంలో వెంటనే స్పందించి ఇక్కడున్న ప్రజలకు ఎవరైతే ఐటీ పార్క్ పేరుతో భూములు సేకరిస్తున్నారో ఆ సేకరించే భూముల రైతుల పట్ల ఉండి వాళ్ళకు న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేయాలి. అట్లాగే మన హైకోర్టు తీర్పు కూడా దీంట్లో ఉంది. మేకలపాండు వర్సెస్ బి రామస్వామి అనే కేసులో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది 2006లో. పట్టా భూములతో సమానంగా లావణ పట్టాలకు కూడా నష్టపరిహారం చెల్లించాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని ఫ్రీగా తీసుకోవడానికో లేదా తక్కువ నష్టపరిహారం ఇవ్వడానికో వీల్లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది 2006లో. దాన్ని ఉటంకిస్తూ మొన్న 2024 కూడా మన SLBC ప్రాజెక్టు విషయంలో అక్కడ నల్గొండ రైతులు కోర్టుకు వెళ్తే ఇక్కడ మన హైకోర్టు కూడా దాన్నే ఇస్తూ పట్టా భూములతో సమానంగా మీరు లావణ పట్టాలకు కూడా నష్టపరిహారం ఇవ్వాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్రీగా తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పేసి స్పష్టమైన తీర్పు వచ్చింది. అంటే హైకోర్టు తీర్పులను, గౌరవ సుప్రీంకోర్టు తీర్పులను, ఇటు 2013 యాక్టును కూడా కాదని వీళ్ళు ఏదో చట్టవిరుద్ధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ చట్టవిరుద్ధంగా పోవద్దని, చట్ట ప్రకారమే ఫాలో కావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరొకసారి ఏం చెప్తున్నామంటే, ఇక్కడి భూములకు 1 కోటి నుంచి 2 కోట్ల విలువ పలికే అవకాశం ఇక్కడ ఉంది. ఇది ఐటీ పార్క్ పేరుతోని వాళ్ళు కబ్జా చేయడానికే ప్రయత్నం తప్ప ఇది ఐటీ పార్క్ పెట్టి ఇక్కడ ఏదో చేయాలనే వాళ్ళ ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఒకవేళ నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రజలకే అక్కడ వీళ్ళకే దళిత బంధు కింద 10 లక్షల రూపాయలు ఇస్తూ వీళ్ళనే పరిశ్రమ అధిపతులుగా ఎదిగే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే బలవంతంగా సంతకాలు సేకరించిన పేపర్లు ఏవైతున్నాయో అవి మాకు వాపసు ఇవ్వాలని చెప్పేసి 3-4 రైతులు ఎంఆర్ఓ గారికి పిటిషన్ పెట్టారు. అది ఇప్పటికి కూడా ఎంఆర్ఓ గారు దాన్ని స్పందించడం లేదు. అవి వెంటనే వాపసు వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి మరొకసారి నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా, పత్రికా మిత్రులందరూ కూడా ఈ పోరాటానికి సహకరించాలని మరొకసారి వేడుకోవడం జరుగుతుంది.